నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి ఆ దేవుడే మాట్లాడడాన్ని మనం చూస్తాం. సృష్టికర్త అయినటువంటి యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయనే నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి స్పష్టంగా ఆయనే మాట్లాడడాన్ని మనం చూస్తాం. కనుక ఎవరు ఆయన అంటే యెహోవా. భూమి మీద ఉన్నటువంటి మనుషులు, ఆయన ద్వారా సృజించబడినటువంటి మనుషులు వారి జీవిత కాలంలో ఆయనను వెతకాలి, ఆయనను స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకునేటువంటి వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఒకవేళ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని మనుషులు కనీసం వారిని సృజించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా వారి కాలాన్ని ముగించినట్లయితే దేవుడట్టి వారిని బట్టి ఎంతో బాధపడ